చెప్పానని చెప్పు. అక్బర్ని అడగమన్నాను. నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులోని వెల్లూరులో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. చమురు పరిశ్రమల ప్రతినిధులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన. పిడుగురాళ్లలో ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభ. వైసీపీ పాలనలో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమాన్ని అందించామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తణుకులో ప్రజాగలం రోడ్ షో. ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈ రోజు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 63 మండలాల్లో వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఇక వివరాలు. ఎన్డీఏ ప్రభుత్వంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా తమిళనాడు మెట్టాయిపాలెం ప్రచార సభలో తమిళ సోదరీమణులకు వనక్కం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. కొని అమ్మన్ మురగన్ను స్మరించుకుంటూ రాబోయే తమిళ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ సమయంలో ఉచిత వ్యాక్సిన్ తమ ప్రభుత్వం అందించి ఎంతో మందికి ప్రాణదానం చేసిందని గుర్తు చేశారు. వికసిత్ తమిళనాడులో భాగంగా గత 10 సంవత్సరాల్లో ఆ రాష్ట్ర అభివృద్ధికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. బీజేపీ అభ్యర్థి అన్నామలై, లోక్సభ అభ్యర్థి డాక్టర్ ఎల్ మురగన్ల గెలుపు వికసిత తమిళనాడుకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. डीएमके और कांग्रेस जैसी फैमिली पार्टियों का एक ही एजेंडा रहता है, किसी भी तरह झूठ बोलकर सरकार में बने रहो। कांग्रेस ने इतने दशकों तक गरीबी हटाओ का नारा दिया, लेकिन गरीबी नहीं हटी। ये एनडीए सरकार है जिसने 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला है। कांग्रेस डीएमके के इंडी अलायंस ने दशकों तक एससी, एसटी, ओबीसी समाज के करोड़ों लोगों को मकान, बिजली, पानी के लिए तरसा कर रखा, क्योंकि इनकी सोच थी कि सबको मकान, बिजली नहीं मिल सकता। लेकिन बीजेपी सरकार ने करोड़ों गरीबों को पीएम आवास दिया, हर गांव तक बिजली पहुंचाई, 80 करोड़ जरूरतमंदों को मुफ्त राशन दिया और इनमें अधिकांश एससी, एसटी, ओबीसी समाज के लोग हैं। इन फैमिली पार्टियों को लगता है कि इनके बेटे बेटियों के अलावा कोई गरीब ट्राइबल बड़े पद पर बैठ ही नहीं सकता है। लेकिन बीजेपी ने पहली बार एक ट्राइबल महिला को भारत का प्रेसिडेंट बनाया और
దేశాభివృద్ధిలో తమిళనాడు రాష్ట్రానికి కీలక భూమికని, అంతరిక్ష రంగంలో రాష్ట్రానికి ఎనలేని గుర్తింపు వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రానున్న రోజుల్లో డిఫెన్స్ క్యాడర్ కేంద్రంగా ఆవిర్భవించే రోజులు తమిళనాడుకు రానున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని వెల్లూరు బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి పునాది వేసిందన్నారు. 2014కు ముందు దేశ ఆర్థిక రంగం వెనుకబాటుతో ఉండేదని, కేవలం అవినీతి కుంభకోణాలు మాత్రమే గత ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు. కానీ నేడు ఈ పరిస్థితి కనుమరుగైందని, ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారిందన్నారు. కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ శ్రీలంకకు ఇచ్చిందని, దీనివలన తమిళనాడు మత్స్యకారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. గత కొన్నేళ్లుగా పలువురు మత్స్యకారులను అరెస్టు చేశారని, వారిని వెనక్కి తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. बीते 10 वर्षों में एनडीए की सेंट्रल गवर्नमेंट ने डेवलप भारत की फाउंडेशन तैयार की है। आपको याद होगा 2014 के पहले भारत को कैसी नजर से देखा जाता था। हमारी इकोनॉमी वीक थी, देश में बिग या स्मॉल डिसीजंस ही नहीं होते थे, केवल स्कैम्स की खबरें आती थी। जब भी अखबार खोलो स्कैम, जब भी नेता का नाम सुनो स्कैम। भारत के बारे में कहा जाता था कि भारत की इकोनॉमी कभी भी फेल हो सकती है, हिंदुस्तान इकोनॉमिकली डूब जाएगा, ऐसा कहा जाता था। वही भारत आज दुनिया की एक ताकत बनकर के उभर रहा है। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమ ప్రతినిధులను కోరారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలోని కార్యాలయంలో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమై ఓటర్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, స్వీప్ కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను చమురు పరిశ్రమల ద్వారా కూడా నిర్వహించాలని తెలిపారు. ఇప్పటికే తపాలా శాఖ ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల ద్వారా ఓటర్ల అవగాహన ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. ఈసీఈ లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలియజేసే నినాదాలతో హోర్డింగుల డిజైన్లను అందజేస్తామన్నారు. వాటిని వినియోగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలని సూచించారు. ముఖేష్ కుమార్ మీనా ప్రతిపాదనలకు చమురు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 12వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు బాపట్ల జిల్లా గంటావారిపాలెం నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పుట్టవారిపాలెం, సంత మాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్, కొండమూడు, పిడుగురాళ్ల, అయ్యప్పనగర్ చేరుకుంటుంది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమాన్ని అందించామన్నారు. 58 నెలల పాటు సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తా ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందారుల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా
మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల, లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ఇవి జగన్ కు, చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రోజు తణుకులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాగళానికి వారాహి తోడైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్రమాలను ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ నిలబడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం. అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం. అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతుతో అమరావతిని మొదలుపెట్టాం. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. 7 మండలాలతో కలిపి పోలవరాన్ని 72% పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్ట్నర్స్కే దక్కింది. 11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి, భూములు ఇచ్చి, నిధులు సాధించి పనులు చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలబడ్డాం. 5 ఏళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి. కూటమి రావాలి. కూటమి రావాలంటే మీరేం చేయాలి? 30 రోజులు పనిచేయాలి. అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తణుకులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామన్నారు. రైతును ఏడిపించే ప్రభుత్వం పోవాలన్నారు. ప్రజల ఆకాంక్షల కోసమే పోరాడుతున్నామని తెలిపారు. దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు. బలమైన నాయకులు, అనుభవం గల నాయకులు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 90 ఆఖరిలో 2020 విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి, మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, దానికోసం శ్రమించిన వ్యక్తి,
ఈ రోజున అది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజన్గా అయిపోయింది. తెలంగాణకి విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మనలో మనం కొట్టుకోవడం కాదు, అందరం కలిపి కట్టుగా ఉండాలి. 2014 నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. ప్రభుత్వం చూడండి ఎలా ఉందో. పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది? పునరావాసం కల్పి. ఇప్పుడు స్వల్ప విరామం. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అనంతపురం జిల్లాలో ఓటు హక్కుపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. తాడిపత్రిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఓటు హక్కు అవగాహనపై నిర్వహించిన బైక్ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ వాటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు వినియోగంపై సమస్యలు ఏమైనా ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాళ్ళ ఒక స్టేటస్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ చూడటం జరిగింది. మోస్ట్లీ అందరూ అధికారులు యాక్టివేటెడ్గా ఉన్నారు. కాకపోతే మనకు ఫేజ్ 4లో ఉంది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. చాలా కంప్లైంట్స్ మాకు రావచ్చు. కంప్లైంట్స్ మీద మరి ముఖ్యంగా నిఘా పెట్టమని కోరడం జరిగింది. ఏ కంప్లైంట్స్ వచ్చినా దాన్ని వెంటనే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి దానిలో నిజాంశాలు ఉంటే చర్యలు తీసుకోమని కోరుతున్నాం. ఏమైనా మన స్థాయిలో తీసుకోవాలంటే వెంటనే పంపిస్తే మేము కూడా, ఎస్పీ గారు, నేను యాక్షన్ తీసుకుంటాం. అలా అని చాలా క్లారిటీ లేక కంప్లైంట్స్ ఇస్తే కూడా యంత్రాంగానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా స్పెసిఫిక్గా కంప్లైంట్స్, ఫలానా వారు ఫలానా లొకేషన్లో ఫలానా జరుగుతూ ఉంది అంటే అది పరిష్కారం చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. అలాగే అది కంప్లైంట్ ఇచ్చిన వారికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఒక ప్రయత్నాలు కూడా మీరు కూడా అప్రిషియేట్ చేయగలుగుతారు. దీని మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టడం జరిగింది. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్ పనితీరును అదనపు ఎన్నికల అధికారి పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ బృంద అధికారులు, స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ జి కొండలరావు, టి హెన్రీరాజ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా కంట్రోల్ రూమ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముస్లింలు రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పుట్టపర్తి రూరల్ సీఐ రాగిరి రామయ్య తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఎవ్వరూ ఉల్లంఘించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులకు, తర్వాత హిందూ సోదరులందరూ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ దినం ఈ మండలంలో ఉన్న పీస్ కమిటీ పెద్ద మొత్తాన్ని పిలవడం జరిగింది. వాళ్లకు రంజాన్ మాసంలో
వాళ్ళు ఉపవాస దీక్ష చేసి ఎల్లుండి రాబోయే రంజాన్ రోజు ఎలాగైతే వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవాలో ఆ కార్యక్రమాలకు మేము సెక్యూరిటీ బందోబస్తు ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై ఎలా చేసుకోవాలని చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు కూడా అయింది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి వాలంటీర్లుగా ఉండి ఈ పండుగను చాలా చక్కగా చాలా పీస్ఫుల్గా చేసుకుంటామంటే వాళ్ళ మాట ఉండగలిగింది. తర్వాత రాబోయే ఎలక్షన్స్లో కూడా వాళ్ళందరూ మా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎలక్షన్ కమిషన్ మంచి సహాయ సహకారం అందిస్తామని చెప్పని ఎలక్షన్లు ప్రశాంతం జరగడానికి మా వంతుగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట కూడా అయింది. దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సా కోడేరులోని గ్రామ దేవతలైన వనపులమ్మ, వెంకాయమ్మ, మహంకాలమ్మ అమ్మవార్ల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి సారె సమర్పించారని తెలిపారు. శ్రీ వనులమ్మ, మంగళమ్మ, వెంకమ్మ అమ్మవారి వార్షికోత్సవాలు 1978 సంవత్సరం నుంచి నేటికి కూడా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవం రోజున సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నుప్పులగొండం తొక్కుడు కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ ఓడి కూడా బ్రహ్మాండంగా నుప్పులగొండం బాగా తొక్కడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి గ్రామ ప్రజలు అలాగే కమిటీ వాళ్ళు అందరూ సహకారంతో చాలా బాగా చేస్తున్నాం. ఇది పూర్వకాలం జరుగుతుంది. ఈ నుప్పులగొండ తొక్కడం వల్ల సంతానం లేని వారికి సంతానం, పెళ్లిగారు పెళ్లిగారికి ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం, ఇలాగ అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి కూడా జరుగుతున్నాయి. అలాగే మాకు పిల్లల్ని సెలవ బట్టల మీద పడుకోబెట్టి దాడతారు. ఈ నుప్పులగొండం ప్రతి ఏటా కూడా 150 మంది దొక్కుతారు. అలాగే ఘనాచారులు గరగల కూడా చాలా బాగా జరుగుతుంది. బాగా చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఇది రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధమని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. మంగళగిరిలో నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడుతూ అబద్దాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి పీహెచ్డీ చేశారన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు. 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అని పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుంది. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుంది. కరెక్ట్ గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలు పెట్టారు. అది 3వ రాజధాని. ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? కర్నూలులో ఒక కిటికీలు ఎత్తాలి, ఒక కిటికీల కనీసం హైకోర్టు పెట్టేదానికి భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కలిసికట్టుకు వెళ్ళాలని. కానీ ఈ రోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు లేపేసేది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000లో వస్తున్నాయి. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి అబద్ధపు హామీలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, జగన్ జపం చేయడమే ప్రజాప్రతినిధులు పనిగా పెట్టుకున్నారన్నారు. కేంద్రం వైద్య రంగానికి అందించే నిధులలో 10% కూడా పేద ప్రజలకు చేరడం లేదని, వారికి సరైన వైద్య సహాయం కూడా అందడం లేదన్నారు. కేంద్ర పథకాలకు పేరు మార్చి తనవిగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2019లో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి, మీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. సరే, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా? సమీక్షలో వైద్యానికి సంబంధించిన బడ్జెట్ మీద ఏ రోజైనా ప్రసంగం చేశారా అసెంబ్లీలో? కానీ ఎక్కడ ఏం లేదే. మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయారు. స్వామి భజనకే సరిపోయింది తప్ప ప్రజల కాళ్ళల్లో ఆనందం చూడలేని మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం మనకు మిగిలిపోయారు మిత్రులారా. దీనికి కర్త కర్మ క్రియ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. NHM ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ 40% పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేతులెత్తేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 63 మండలాల్లో వడగాల్పులు వీచాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీలో నెగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం వారికి టోఫెల్ ప్రీ ప్రయారిటీ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోందని స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వరరెడ్డి తెలిపారు. గుంటూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 900 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు తమకెంతో ఆసక్తిగా ఉండటమే కాక ఇంగ్లీష్పై పట్టు పెంచుతున్నాయని విద్యార్థులు తెలిపారు. 46,900 మంది హై స్కూల్లో పిల్లలు ఈ టోఫెల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని మరి ఏర్పాట్లు చేసి పరీక్షను త్రూ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా, స్మార్ట్ టీవీ ద్వారా పిల్లలకు రీడింగ్, లిజనింగ్ అనేది వినిపించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. I hope in our class is very happy with this TOEFL exam. I also so much happy. My opinion is it's very useful to learn English, improve our skills and making English very better. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ డీఎస్పీ డి మురళీధర్ తెలిపారు. కడపలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని 268 పోలింగ్ బూతులు ఉన్నాయని, వాటిలో 81 సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లోన ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనలు, షరతులను అందరూ కూడా పాటించాలని అన్ని వర్గాలకి విజ్ఞప్తి చేశాము. ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా విజ్ఞప్తి చేశాము. ఎటువంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఎటువంటి వాళ్ళు సభలు, సమావేశాలు, ప్రచారాలు, క్యాన్వాసింగ్ కానీ, ఊరేగింపులు కానీ ఎవరు కూడా చేసుకోవాలి. వేసవి తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్చామని తల్లిదండ్రులు గమనించాలని ఏలూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేఏవీఎల్ పద్మావతి తెలిపారు. ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2225 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. 5 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వేసవి కాలం సందర్భంగా పిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా ఉండే నిమిత్తం అంగన్వాడీ కేంద్రాల యొక్క పని వేళల్ని మార్చడం జరిగింది. ఉదయం 8 నుంచి 12 వరకు కేంద్రాలని ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ఆ సమయంలోనే పిల్లలకి ఉదయం ఎగ్, మిల్క్, అలాగే వారికి మధ్యాహ్నం పోషకాహారము ఇవన్నీ కూడా 12 గంటల లోపల కంప్లీట్ చేయడం, వారికి ఇవ్వవలసినటువంటి ప్రీ స్కూల్ ఆటపాటల ద్వారా విద్య ఏదైతే ఉందో కరికులం ప్రకారము వాళ్ళకి ప్రథమ నుంచి డైలీ మెసేజ్ రూపంగా కూడా వస్తుంది. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిందని, రామ జన్మభూమి సమస్యను పట్టించుకోలేదని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దౌలత్పూర్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది హిందువుల కలగా మిగిలిన రామమందిర నిర్మాణాన్ని నరేంద్ర మోదీ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేశారన్నారు. 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన పుట్టినరోజును భవ్య మందిరంలో జరుపుకుంటారన్నారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్ దేశంలో అంతర్భాగమైందని, 370 రద్దుతో ఆ ప్రాంత ప్రజలు శాంతివాయువులు పీలుస్తున్నారన్నారు. దేశ కలల సాకారానికి ధైర్యంగా ముందుకు వెళ్లే మోదీ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. बम ब्लास्ट हुआ था 22 में भूपति नगर में, 3 लोग मारे गए. मुझे बताओ भाई, बम ब्लास्ट करने वालों को मजबूती से जेल की सलाखों के पीछे डालना चाहिए या नहीं डालना चाहिए? जरा जोर से बताओ, डालना चाहिए या नहीं चाहना चाहिए?
इसकी जांच हाई कोर्ट ने एनआईए को दी और ममता दीदी एनआईए पर केस रजिस्टर कर बम ब्लास्ट करने वालों को बचाना चाहती है। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.